రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా దసరాలోపు మంత్రివర్గాన్ని చేపట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో ఎవరికి అవకాశం ఇవ్వాలా అని ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నేతల్లో కూడా మంత్రి పదవుల కోసం పోటీ మొదలైంది. కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందోనని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో కదువా బహిరంగ సభలో ఖర్గే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా దసరాలోపు మంత్రివర్గాన్ని చేపట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో ఎవరికి అవకాశం ఇవ్వాలా అని ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఇప్పటికే నేతల్లో పోటీ అయితే మొదలైంది. కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందోనని నేతల్లో ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఢిల్లీలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ రెడ్డితో భేటీ అయ్యి పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ ఢిల్లీ పర్యటనకు మొత్తానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ త్రిపుర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటన మొత్తం కూడా మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అధికార కార్యక్రమాలు లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను ఏఐసీసీ పెద్దల్ని కలిసేందుకు కూడా ఢిల్లీ వెళ్ళారు. కూడా నవరాత్రుల్లో కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ ఇచ్చారు. ఇప్పటికే 6 మంత్రులను కూడా
క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకున్నారు. కులాల ప్రతిపాదన కూడా ఈ క్యాబినెట్ విస్తరణ చేయాలని చెప్పేసి కూడా అన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అతని సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలి. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ని కూడా తీసుకోవాలి. అలాగే నిజామాబాద్ సంబంధించి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని కూడా క్యాబినెట్లో సీటు ఆశిస్తున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి ముదిరాజ్ సామాజిక కోటలో కూడా అతన్ని ఇటు చూస్తున్నారు. అలాగే మైనారిటీ కోటా కింద సంబంధించి ఎవరిని తీసుకోవాలనే దానిపై కూడా చూస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆదిలాబాద్ సంబంధించి ప్రేమ్ సాగర్ రావును కూడా వెల్మ సామాజిక సంబంధించి క్యాబినెట్లోకి తీసుకోవాలి. మొత్తంగా చూసినట్టయితే అత్యధిక మంది కూడా క్యాబినెట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. కేవలం 6 స్థానాలు ఉన్న నేపథ్యంలో 2 రెడ్డి 2 బీసీ 1 మైనారిటీ చొప్పున కూడా ఇటు క్యాబినెట్లోకి తీసుకోవాలనే దానిపైన ఉన్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే నల్గొండ నుంచి 2 మంత్రులు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈసారి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుని కూడా తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇటు బాలు నాయక్ని తీసుకోవాలా, రామచంద్ర నాయక్ని కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే రామచంద్ర నాయక్ ఇప్పటికే ప్రభుత్వ విప్గా కూడా కొనసాగుతున్నారు. అలాగే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం వద్ద కూడా ఆయన చెప్తూ జరిగింది. అయితే క్యాబినెట్ సంబంధించి కూడా ఏఐసిసి నుంచి ఇలాంటి గ్రీన్ సిగ్నల్, ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కేవలం కార్పొరేషన్ల భర్తీ కావచ్చు, అలాగే మంత్రి పదవులు కావచ్చు అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అలాగే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉండొద్దు అనే దానిపై కూడా పీసీసీకి సంబంధించి ఉంది. అయితే పీసీసీకి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కూడా పీసీసీ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇటు మంత్రివర్గంలో పదవులు రాని వారికి మాత్రం ఇటు కార్పొరేషన్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అత్యధికంగా ఉన్నటువంటి ఆర్టీసీ కావచ్చు ప్రాధాన్యత కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు పార్టీ పెద్దలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అయితే ఇటు కార్పొరేషన్లకు సంబంధించి కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని నేతలకు కూడా కార్పొరేషన్ పదవులు ఇప్పటికే కట్టుబెట్టింది. ఆ నేపథ్యంలో కూడా ఈసారి మంత్రి పదవులు రాని నేతలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దని చెప్పేసి ఇటు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటు మరోవైపు ఏఐసిసి నేతలు మాత్రం మంత్రి పదవులు రాని వారికి మాత్రం ఇటు కార్పొరేషన్లో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఏదేమైనా సరే కాసేపట్లో కూడా ఏదైతే మరి కొద్ది రోజుల్లో కూడా ఈ ఢిల్లీకి సంబంధించిన సమాచారం వస్తుంది. ఎందుకంటే ఢిల్లీకి దసరా రోజున కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. 6 స్థానాలు క్యాబినెట్ స్థానాలు ఖాళీ నేపథ్యంలో 4 స్థానాలు 4 ఉన్నట్టుగా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైనారిటీకి సంబంధించి మాత్రం అది ఖాళీ పెట్టే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అయితే సందీప్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో అస్వస్థతకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన్ని కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మల్లికార్జున ఖర్గేని కలిసి పరామర్శించనున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏఐసిసి నేతలందరినీ కూడా కలిసేందుకు వెళ్ళారు. ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణే ప్రధాన అజెండాగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. అయితే నిన్న అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్వస్థకు గురైనటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా ఈరోజు కలుగున్నారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్తో పాటు రాహుల్ గాంధీ మరియు ఏఐసిసి నేతలందరినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా ప్రధాన ఎజెండాగా కూడా క్యాబినెట్ విస్తరణ, అలాగే కార్పొరేషన్ చైర్మన్ల పైన కూడా ప్రధానంగా ఈరోజు సమావేశం అవుతున్నారు. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ సభ దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్న నేపథ్యంలో 6 స్థానాలు ఇప్పటికే క్యాబినెట్లో ఖాళీ ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా జిల్లాల వారీగా కూడా కొంతమంది నేతలు క్యాబినెట్ స్థానం ఆశిస్తున్నారు. ఆ నేపథ్యంలో క్యాబినెట్ స్థానం పూర్తిగా భర్తీ చేసి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సంక్షేమ పథకాలు అన్ని విధంగా. ఎందుకంటే ఇటు క్యాబినెట్ స్థానాలు ఖాళీగా ఉండడం వల్ల కొంతమంది నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా బాహాటంగానే తను సీనియర్ అయినా ఇప్పటి వరకు కూడా తన క్యాబినెట్లో చోటు దక్కలేదని చెప్పేసి కూడా తన అనుచరుల వద్ద కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా తనకు ఈసారి తప్పకుండా క్యాబినెట్లో స్థానం దక్కుతుందని చెప్పేసి కూడా అనడం చెప్తుంది. అయితే ఏదేమైనా సరే ఆశావాలు కూడా అత్యధిక ఉన్న నేపథ్యంలో సామాజిక వర్గ కూడా ఇటు క్యాబినెట్లో కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా ఈ నవరాత్రుల్లో తప్పకుండా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా ఇటు నేతలు ఇటు నాయకులతో పాటు ఇటు మంత్రులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. త్రిపుర. రైట్ సందీప్, థ్యాంక్ యూ.